హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కాబట్టి అందరూ మామిడికాయ పచ్చడి ఎప్పుడు పెట్టుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో సింపుల్గా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ చూసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు సమ్మర్లో మనం అందరం మామిడికాయ పచ్చడి ఎప్పుడు పెట్టుకుందామా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. సో అలాగే ఈరోజు మేము మామిడికాయ పచ్చడి పెట్టుకోబోతున్నాం అనమాట. సో మామిడికాయ పచ్చడి పెట్టాలంటే మనం చాలా మామిడికాయలు తీసుకొచ్చి వాటిని కడిగి ఆరబెట్టి ముక్కలుగా కట్ చేస్తాం కదా. అండ్ మా మమ్మీ అలా కాకుండా కొన్ని మామిడికాయలు అయితే తీసుకొచ్చిందనమాట. ఎలా ఉంటుందో పెట్టి చూద్దామని చెప్పేసి. సో ఆ మామిడికాయలు అయితే ఇప్పుడు మా మమ్మీ ఆల్రెడీ కడిగి ఆరబెట్టిందనమాట. ఆరబెట్టిన తర్వాతకి ముక్కలుగా కట్ చేస్తుంది. సో మనకి ఎక్కువగా మామిడికాయలు ఉంటే మనకి ముక్కలు కట్ చేసేది కావాలి. మాకు కొన్నే ఉన్నాయి కాబట్టి మామిడికాయలు ఇలా చాక్ తోటి కట్ చేస్తుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అండ్ శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్రం టెంపుల్ గురించి కూడా వ్లాగ్ అనేది చేశాను. చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనే మోటివ్ అయితే వస్తుందన్నమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తేనే నాకు చాలా బాగా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే మనకి ఎవరికైనా మామిడికాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉండరు. చాలా ఇష్టంగా మామిడికాయలను అయితే పచ్చడి పెట్టుకుంటారనమాట. సో అలాగా మేము కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాము. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటని చెప్పి. మన అమ్మమ్మ వాళ్ళు కానీ, నానమ్మ వాళ్ళు కానీ, మన అమ్మ వాళ్ళు కానీ మామిడికాయ పచ్చడి పెట్టడంలో చాలా స్పెషలిస్ట్గా ఉంటారనమాట. సో అది మనం చూసి నేర్చుకుంటే ఫ్యూచర్లో మన పిల్లలకి మనం పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. సో ఈ కాలంలో అందరూ పచ్చళ్ళు పెట్టుకోవాలంటే చాలామంది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు కదా. సో ఏ పచ్చడి ఆర్డర్ పెట్టుకున్నా మామిడికాయ పచ్చడి మన చేతులతోని మనం ఇంట్లో చేసుకుంటేనే ఆ టేస్ట్ వేరు ఉంటుంది, ఆ థ్రిల్ వేరు ఉంటుంది అనమాట. సో అలాగా మామిడికాయ పచ్చడి పెట్టడం కూడా ఒక ఆర్ట్. ఎలా పడితే అలా మనం మామిడికాయ పచ్చడిని పెట్టలేం కదా. సో అందుకని మామిడికాయ పచ్చడి పెట్టడం కూడా మనం అందరం నేర్చుకోవాలి. సో నేనైతే ఈ వ్లాగ్లో నేను చూస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. అండ్ అలాగే నాకు కూడా యూజ్ అవుతుంది మామిడికాయ పచ్చడి ఫ్యూచర్లో నేను కూడా పెట్టుకోవడానికి. అండ్ ఇంకా ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాతకి ఆ ముక్కల మీద పేపర్ లాగా ఒకటి ఉంటుంది కదా. సో అది తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని మళ్ళీ మనం నీట్గా క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా ముక్కలన్నీ మా మమ్మీ కట్ చేసింది. అండ్ ముందుగానే మా మమ్మీ ఆవాల పొడి అండ్ జీలకర్ర, మెంతులు ఇవన్నీ మిక్సీ పట్టుకుందనమాట. సో మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో అయితే వేసింది. సో ఆ గిన్నెలోనే మళ్ళీ మామిడికాయ ముక్కలు అన్నీ వేసేస్తుంది అనమాట. సో అన్నీ వేసేసిన తర్వాతకి మనం అవంతా కలుపుకోవాలి. అండ్ మనకి మామిడికాయ ముక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఎంత పౌడర్ తీసుకునేది అనేది తెలిసిపోతుంది. సో మాకైతే మామిడికాయ ముక్కలు కొన్నాయి కాబట్టి అందాదా వేసిందనమాట మా అమ్మ. అండ్ ముందుగానే తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు పొట్టు అండ్ కచ్చా పచ్చగా మిక్స్ అయితే పట్టిందనమాట. సో అది మిక్సీ పట్టిన తర్వాత అది కూడా ఒక గిన్నెలో వేసేసి కలుపుకోవాలి మనము. సో కొన్ని మామిడికాయలకి మనకి ఎంత సరిపోతుందో తెలుస్తుంది. ఎల్లిపాయలు వేసుకున్న తర్వాతకి మనం సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సో సాల్ట్ కూడా మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిందనుకోండి మనం పచ్చడి పెట్టి కూడా వేస్ట్ అనమాట. సో అందుకని కొంచెం తక్కువగా వేసుకుంటే మనకి ఉప్పు తర్వాత అయినా మనం కలుపుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఆ తర్వాతకి మెయిన్గా వేయాల్సింది కారం. సో ఈ కారంలో కూడా మనం పట్టించిన కారం ఉంటుంది అండ్ ఇంకొకటి ప్యాకెట్ కారం ఉంటుంది కదా. సో కారంలో కూడా మనం ఏ కారం తింటామో, ఏ కారం అయితే పచ్చడికి బాగుంటుందో ఆ కారం కూడా వేసుకొని మనమైతే మొత్తం కలుపుకోవాలన్నమాట. సో ఫస్ట్ మీకైతే గుర్తుంది కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, సో ఇవి మిక్సీ పట్టినవి. అండ్ ఆ తర్వాతకి అల్లం కచ్చపచ్చగా మిక్సీ చేసుకున్నాం. అండ్ ఆ తర్వాతకి సాల్ట్ అండ్ కారం అయితే వేసుకున్నాం అనమాట. సో ఇలా వేసుకొని మొత్తం మనం పచ్చడి కలుపుకుంటున్నాము. సో మంచిగా ముక్కలకి పట్టేలాగా మనం అదంతా కలుపుకోవాలన్నమాట. సో ముక్కలకి మంచిగా పడితేనే కదా ఆ ఊరగాయ అనేది మనకి టేస్ట్ అనేది ఎంత బాగా వస్తుందో. సో మనం ఎంత బాగా కలుపుకొని ఎంత మంచిగా పెట్టుకుంటే మనకి మామిడికాయ పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. మనం అంత ఇష్టంగా కూడా
తినగలుగుతాము. సో ఎక్కువ తక్కువ అయినా కానీ మనం పెట్టింది కూడా వేస్ట్ అవుతుంది అనమాట. సో ఇలాగా మా మమ్మీ అయితే మొత్తం కలుపుతుందనమాట ముక్కలకి బాగా పట్టేలాగా. సో లాస్ట్లో మనకి ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది ఆయిల్ అనేది పచ్చళ్ళకి యూజ్ చేయకూడదు. ఫామ్ ఆయిల్ అయితే అసలు యూజ్ చేయకూడదు అనమాట. సో బ్రాండ్ ఆయిల్ అనేది యూజ్ చేయాలి. సో అలా మనం బ్రాండ్ ఆయిల్ యూజ్ చేస్తేనే మనకి పచ్చడి అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. ఏది పడితే అది కూడా మనం పచ్చళ్ళకి యూజ్ చేయలేము. సో మనం పెట్టినంత వృధా అయిపోతుంది. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా కానీ మామిడికాయ పచ్చడి అనేది టేస్ట్ పోతుంది అనమాట. సో మా మమ్మీ అయితే ఆయిల్ పోసాక కలుపుతుంది. చూస్తూనే నోరు ఊరిపోతుంది అనమాట. నాకైతే మామిడికాయ పచ్చడి టేస్టే వేరబ్బా. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఎంత కారం ఉన్నా కానీ మళ్ళీ మనకి మామిడికాయ పచ్చడి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. మా అమ్మ అలా మామిడికాయ పచ్చడి కలుపుతూ ఉంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అండ్ మామిడికాయ ఫ్లేవరే వేరేగా ఉంటుంది అసలు. అండ్ ఇంకా అదంతా కలుపుతున్న తర్వాతకి మా అమ్మ మళ్ళీ కొంచెం కారం అయితే వేసిందనమాట. ఎందుకంటే కొంచెం కారం ఉంటేనే మనకి మామిడికాయ పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందని చెప్పేసి. సో మనకి కారం ఎలాంటిదో ఏంటో మనం ముందే చూసుకోవాలన్నమాట. అండ్ ఇంకా ఆ తర్వాతకి మొత్తం అన్నీ కలిపేసుకున్న తర్వాతకి ఒక బాక్స్ అయితే తీసుకుందనమాట. సో ముందే మనం జాడీలో పెడుతున్నామా లేకపోతే డబ్బాలో పెడుతున్నామా అనేది చూసుకోవాలి. అండ్ జాడీలో అయితే మనం ఎక్కువగా ముక్కలు కట్ చేస్తాం కాబట్టి పెద్ద జాడీ అయితే ఉంటుంది. అండ్ కొంచెం చిన్న జాడీలు కూడా ఉంటాయి. సో మేము ఆ జాడీ ఏం యూజ్ చేయకుండా ఈ డబ్బాలో పెడుతున్నాం అనమాట. సో ఒకరోజు ముందే మనం దాన్ని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఉండాలి. లోపల వాటర్ అయితే ఏమి ఉండకూడదు. ఒకవేళ వాటర్ ఉంటే మాత్రం మళ్ళీ మనకి పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. సో ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే మనకి వాటర్ లేకుండా డబ్బా అయినా జాడీ అయినా నీట్గా క్లీన్గా ఉండాలన్నమాట. సో అదంతా మొత్తం మమ్మీ ఒక డబ్బాలోకి అయితే వేసేసింది పచ్చడంతా. కలుపుకున్న పచ్చడిని మొత్తం ఒక డబ్బాలో అయితే మనం వేసేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాతకి మనం లాస్ట్లో ఒక పని అయితే చేయాలి. అదేంటంటే మనం ఆ జాడీలో కానీ డబ్బాలో కానీ పెట్టుకున్న పచ్చడిలో ఆయిల్ అనేది పోసుకోవాలన్నమాట. అలా ఆయిల్ పోసుకున్నప్పుడు మనకి మామిడికాయ ముక్క అనేది మంచిగా ఊరుతుంది. సో అందుకని చెప్పేసి ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాతకి మనం ఆ డబ్బాని కానీ జాడీని కానీ ఒక పక్కకైతే పెట్టేస్తాం మామిడికాయ పచ్చడి బాగా ఊరడానికి. ఇంకా ఆ తర్వాతకి లాస్ట్లో మనం మామిడికాయ పచ్చడి కలిపిన గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో అన్నం కలుపుకొని తింటే ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. మీలో ఎంతమందికి ఇలా అన్నం కలుపుకొని తినడం ఇష్టం? సో ఇలా కలుపుకొని తింటే ఆ ఫ్లేవర్ అని కానీ ఆ సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. సో మేమైతే తిన్నాము. సో మీ అందరికీ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.